ఏపీలో గతేడాది కంటే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళల రక్షణ, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాల అదుపుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రాబోయే 10 ఏళ్ల పోలీసింగ్ విధానంపై సంక్రాంతి తర్వాత ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర నివేదికలపై ఉన్న అపోహలను తొలగించామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్ లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది. అది సహజంగా పెరుగుతుంది. అన్ని కంట్రీ మొత్తం మీద స్టేట్స్ లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి. బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది. బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%. కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ 2 హెడ్స్ లో తగ్గినాయి. ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టాన్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా